హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఈజ్ బోటి కర్రీ. నాకు ఇష్టం. చూడండి, మా పిల్లలకి చాలా ఇష్టం. చేస్తున్నాం బోటి కర్రీ స్పెషల్. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. నేను ఆల్రెడీ పోసాను. తర్వాత మసాలా చూపిస్తున్నా. ఇగో మసాలా దినుసులు అలా అలా చేస్తున్నాం. మా పాప చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది. ఎప్పుడు అది అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంది. చూడండి, ఆనియన్స్ వేసి మంచిగా చేస్తున్నాం. అక్కడ ఫ్రిడ్జ్లో ఉంది చూడు. మంచిగా కుక్ చేసుకోవాలి. అక్కడ పెట్టు. ఇదిగోండి, మా పాప హెల్ప్ చేస్తుంది. చూడండి, అల్లం పేస్ట్ వేసాను. ఓకే, నైట్ అయిపోయింది. 9 o'clock. చెప్పు, 9 అయింది. 9 అయ్యింది. ఇప్పుడు బోటి కర్రీ కోసం రెడీ చేస్తుంది. బోటి కర్రీ మా పాప కలర్ పెడుతుంది, కుక్ చేస్తుంది. మా పాప బోటి కర్రీ కాకపోతే నీట్గా వీటిని పెట్టేస్తాను, క్లీన్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ చేస్తుంది. చెప్పు వాళ్ళకి, మళ్ళీ చేస్తుంది నీట్గా. మళ్ళీ చేసింది నీట్గా. అయితే ఫ్రాన్స్ కూడా చేస్తుంది. నీట్గా కడుక్కొని ఒకటికి 2 నిమిషాలు ఫ్రాన్స్ కూడా చేస్తాను. కొంచెము అవన్నీ దగ్గరకు పడాలి. మా అమ్మకి ఇష్టం కుక్ చేయడం, అందుకే చేస్తుంది. అయితే అయిపోయింది. మా ఇంట్లో లైట్ ఫోక్స్ తక్కువ. మేము ఫోన్లోనే తీసుకున్నాం వీడియో. అందుకే అరే అమ్ము, అది ఆన్ చేయలేదు. ఆన్ చేసి లేదు. అరే అందింది. ఇది ఆన్ చేసినావా? ఇక్కడ ఇలా అట్లనే నాకు వీడియో తీయడం రాదు. మా పాప నాకు వచ్చు. 4th క్లాస్. ఇంకా 1st క్లాస్. మేము 4th క్లాస్. నాకు వీడియో తీయడం రాదు. మమ్మీ వీడియో తీసి పెట్టు అంటే పెడుతున్నా. వీడియో తీసి పెట్టు అంటే పెడుతున్నా. నాకు వీడియోలు తీయడం కూడా రాదు.
అన్ని క్లీన్ చేసుకుంటా ఉంటే తను కూర చేస్తుంది అనమాట. కూరగాయలు పెట్టుకుంటూ కొంచెం ఆగలి, కొంచెం క్లిప్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. కూర ఉడికినాక మళ్ళీ వాళ్ళకి బోటి వేసేటప్పుడు చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం దీన్ని మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం ప్రాసెస్. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, గరం మసాలా దినుసులు వేసాను, మళ్ళీ వేస్తాం.